హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై గూఢచర్యం కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్ ఎంబసీలో పనిచేస్తున్న వారితో ఆమెకు ఉన్న సంబంధాలపై అనుమానాలు తీవ్రమవుతున్నాయి. 26 మంది ప్రాణాలను బలికొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన 2 రోజుల తర్వాత న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్కు కేక్ తీసుకువస్తున్న వ్యక్తితో మల్హోత్రా ఉన్నట్లుగా ఒక ఫోటో బయటకు వచ్చింది. పాకిస్తాన్ పర్యటన సందర్భంగా జ్యోతి తాను హాజరైన పార్టీకి సంబంధించిన వీడియోను రికార్డ్ చేసి కేక్ తెచ్చిన వ్యక్తిని కలిసినట్లు అందులో చూడొచ్చు. ఇండియా పాకిస్తాన్ మధ్య వివాదం తర్వాత పోలీసులు, వివిధ నిఘా సంస్థలు దేశవ్యాప్తంగా సామాజిక వ్యతిరేక శక్తులపై చర్యలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ సహకారంతో గూఢచర్యం చేశారనే ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపిన దారుణమైన పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన 2 రోజుల తర్వాత ఏప్రిల్ 24న న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ లోకి ప్రవేశించేటప్పుడు ఒక వ్యక్తి కేక్ తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వీడియోలో ఆ వ్యక్తి వద్దకు విలేకరులు వచ్చి కేక్ ఎందుకు తీసుకెళ్తున్నారని కూడా ప్రశ్నించారు. కానీ అతను ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఆ సమయంలో అతను గోధుమ రంగు పఠానీ సూట్ ధరించున్నాడు. అయితే ఆ టైంలో జ్యోతి మల్హోత్రా ఏం చేసింది అంటే, ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న మల్హోత్రా సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నందుకు పాకిస్తాన్ పౌరుడితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నందుకు అరెస్ట్ అయింది. ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పాకిస్తాన్ హై కమిషన్ నుండి అధికారిక డానిష్ తో పరిచయం ఏర్పరచుకుంది. 2024లో 2 సార్లు పాకిస్తాన్ ను సందర్శించింది జో. పాకిస్తాన్ నిఘా కార్యకర్తలు ఆమెను భారతదేశంలో తమ సోర్స్ గా అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులు తెలిపారు. పాకిస్తాన్ కు సమాచారం చేరవేసినందుకు జ్యోతి మల్హోత్రాను విచారించారు. ఆమె ఢిల్లీలో పాకిస్తాన్ అధికారి ఉర్ రహీన్ ను కలిసిందని, 2 సార్లు పాకిస్తాన్ కు ప్రయాణించిందని, సున్నితమైన సమాచారాన్ని పంచుకుందని ఆరోపించారు. ఆమెపై బిఎన్ఎస్ సెక్షన్ 152 అధికారిక రహస్యాల చట్టం 1923 సెక్షన్లు 3, 4, 5 కింద అభియోగాలు మోపారు. తదుపరి దర్యాప్తు కోసం ఆమెను 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి తరలించారు.